Hi students, good morning all of you. Welcome to Murli's classroom. ఈ రోజు క్లాస్లో మనం RGUK సెట్ 2021కు సంబంధించిన సొల్యూషన్స్ ఈరోజు చేసుకుందాం. ఫస్ట్ వన్, ది మిడ్ పాయింట్ ఆఫ్ క్లాస్ ఈజ్ ఎక్స్ అండ్ వై ఈజ్ ది అప్పర్ క్లాస్ లిమిట్. అంటే ఎక్స్ అనేది ఏమో మిడ్ పాయింట్, ఆ క్లాస్ యొక్క మిడ్ పాయింట్ ఎక్స్ అయ్యి వై అనేది అప్పర్ క్లాస్ లిమిట్ అయితే వాట్ వుడ్ బి ది లోయర్ క్లాస్ లిమిట్. అంటే ఎక్స్ అనేది మధ్య విలువ అయ్యి వై అనేది ఎగువ అవధి అయితే మనకి దిగువ అవధి ఏమవుతుంది, మనకి మిడ్ పాయింట్ ఎలా వస్తుంది, యావరేజ్ ఆఫ్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఈజ్ ది మిడ్ పాయింట్. సో ఇక్కడ మిడ్ పాయింట్ ఎక్స్ ఇచ్చారు అంటే ఎగువ అవధికి దిగువ అవధికి యొక్క సగటే మనకి మధ్య విలువ వస్తుంది. ఇక్కడ మనకి ఎగువ అంటే అప్పర్ లిమిట్ ఎంత ఇచ్చారు, వై ఇచ్చారు కాబట్టి ఎల్ ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్. దెన్ ఎల్ అంటే లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ వై. కాబట్టి మనకి ఇక్కడ లోయర్ లిమిట్ ఎంత వస్తుంది, 2x మైనస్ వై. దిగువ అవధి 2x మైనస్ వై అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ. ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్స్ తీసుకుంటే మనకి ఇక్కడ సెట్ ఏ సెట్ బి అని తీసుకుంటే వాట్ ఈజ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి మీన్స్ ద ఎలిమెంట్స్ ఓన్లీ బిలాంగ్స్ టు ఏ అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. దిస్ ఈజ్ ఏ మైనస్ బి. దిస్ ఈజ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి. సేమ్ అలాగే బి మైనస్ ఏ అంటే ద ఎలిమెంట్స్ ఓన్లీ బిలాంగ్స్ టు బి అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో దిస్ ఈజ్ బి మైనస్ ఏ, బి మైనస్ ఏ. ఇప్పుడు మనకి ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి మీన్స్ ఏమవుద్ది, ద ఎలిమెంట్స్ ఓన్లీ బిలాంగ్స్ టు ఏ అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి. అంటే ఏ సెట్కి మాత్రమే చెంది ఏ మైనస్ బికి చెందినటువంటి ఆ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి చూడండి, ఇది సెట్ ఏ, దీంట్లో ఏకే చెంది ఏ మైనస్ బి అంటే ఈ దీనికి చెందిన ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంటాయి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో also in b minus of b minus a, b minus of b minus a అంటే the elements only belongs to b and does not belongs to b minus a. ఇక్కడ కూడా ఇక్కడ b అనే సెట్ తీసుకుంటే b కి మాత్రమే చెంది b మైనస్ ఏకి చెందినటువంటివి కూడా ఏ ఇంటర్సెక్షన్ బిలోనే ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ b మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ ఈక్వల్ ఎంత అవుద్ది, ఏ ఇంటర్సెక్షన్ బి అవుద్ది అనమాట. ఏ ఇంటర్సెక్షన్ బి. సి ఈస్ ది ఆన్సర్. ఓకే, థర్డ్ వన్, మ్యాచ్ ది వాల్యూస్ ఆఫ్ కాలం ఏ అండ్ కాలం బి. కాలం ఏలో ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, కాలం బిలో కోఆర్డినేట్స్ ఉన్నాయి. దీంట్లో మనకి ఏదైతే దానికి సూటబుల్ కోఆర్డినేట్స్ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూడండి ఎక్స్ మైనస్ వై మైనస్ 7 అంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఎక్స్ మైనస్ వై మనకి 7 రావాలి. ఎక్స్ మైనస్ వై 7 వచ్చేది ఏముంది, ఇక్కడ ఎక్స్ బదులు 4 వేసుకున్నాం అనుకోండి, 4 మైనస్ ఆఫ్ మైనస్ 5 ఎంత అవుద్ది, ప్లస్ 3 అవుద్ది. అంటే 7 అయింది, 7 మైనస్ 7 0 అయింది. సో ఇది కూడా చూసుకుంటే సెకండ్ కోఆర్డినేట్ 2 కాబట్టి ఎక్స్ 2 అయింది, వై మైనస్ 5 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 5 అంటే 2 ప్లస్ 5 మైనస్ 7 0 అయింది. కాబట్టి మనకి 1కి ఏమవుద్ది, ఏ అవుతుంది. సేమ్ అటువంటిది 4th ఉంది కాబట్టి చూద్దాం. ఇది ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఎంత రావాలి, 7 రావాలి. ఈ రెండు కలిపితే 7 ఈ 3 దాంట్లో ఏమన్నా చూడండి ఒకసారి. బి చూసాం అనుకోండి, 4 ప్లస్ 3 ఎంత అయింది, 7 అయింది. 2 ప్లస్ 5 కూడా 7 అయింది. కాబట్టి 4th ఎంత అవుద్ది, 4thకి బి అయింది, అంటే 4th బి అయింది. నెక్స్ట్ థర్డ్ 4x ప్లస్ వై 13 రావాలి. 4x ప్లస్ వై 13 అంటే ఈ రెండాటిలో చూస్తే ఫస్ట్ది మనకి ఇక్కడ సి చూసుకున్నాం అనుకోండి, 4 4 జార్ ఎంత, 16 మైనస్ వై, 16 మైనస్ వై ఎంత, 13 అయింది. కాబట్టి ఇది 4 మైనస్ 3 అనేది మనకి సరిపోయింది. అక్కడ 2 ప్లస్ 5 చూద్దాం. 2 ప్లస్ 5 అంటే చూడండి, 2 4 జార్ ఎంత, 8 ప్లస్ 5 13 అయింది. కాబట్టి మనకి సెకండ్ ఎంత అవుద్ది, ఇది మైనస్ 4x మైనస్ 5 కాబట్టి ఇక్కడ డి చూద్దాం. 4 4 జార్ ఎంత, 16, 4 4 జార్ 16 మైనస్ 3, 16 మైనస్ 3 ఎంత అయింది, 13 అయింది. అలాగే
2 చూద్దాం. 2 minus 5. 4 2s are 8. Minus of minus 5 ఎంత ప్లస్ 5. 8 plus 5 13 కాబట్టి సెకండ్ దానికి డి మనకి మ్యాచ్ అయింది. కాబట్టి ఆటోమేటిక్గా థర్డ్ ఏ అవుద్ది, సి అవుతుంది. మనకి చూడండి, ఫస్ట్ ఏ, సెకండ్ డి, థర్డ్ సి, ఫోర్త్ బి. సో డి ఈజ్ అవర్ ఆన్సర్. డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్. The following steps are involved finding the value of sin x. Sin x మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ కొన్ని ఒక 5 స్టెప్స్ ఇచ్చారు. ఆ స్టెప్స్ మనకి సీక్వెన్స్లో మనం ఆర్డర్ సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకోవాలి. అది చూడండి ఒకసారి. సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ చూడండి, ఇక్కడ రికాల్ ది ఫార్ములా secant square theta minus tan square theta is equal to 1. So this is B, first one. Next, తర్వాత చూడండి, ఈ secant square minus tan square theta is of the form a square minus b square. ఇది a square minus b square ఫార్ములా ఉంది కాబట్టి it can be written as a plus b అంటే secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1. So this is C. D అయింది ఇది. D. నెక్స్ట్ మనకి ఆర్డర్లో మనకి వస్తుందంటే దీన్ని ఇప్పుడు secant theta plus tan theta, secant theta minus tan theta రెసిప్రోకల్స్ ఆఫ్ ఈచ్ అదర్. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి తర్వాత ఆర్డర్లో మనకి ఏమొస్తుంది, సి వస్తుంది అనమాట. నెక్స్ట్ రెసిప్రోకల్స్ కాబట్టి మనకి secant theta ప్లస్ tan theta p అయితే అప్పుడు secant theta మైనస్ tan theta ఎంత అవుతుంది, 1/p. బికాస్ దిస్ టూ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. కాబట్టి తర్వాత మనకి సీక్వెన్స్లో మనకి ఏ అనేది వస్తుంది, ఏ. నెక్స్ట్ కాబట్టి మనకి లాస్ట్ని మనకి ఈ రెండాటిని మనకి యాడ్ చేయడం ద్వారా secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు పి, secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1/p మనకి యాడ్ చేయడం ద్వారా మనకి secant x cos x వస్తుంది. కాబట్టి దీన్ని మనం చేయడం ద్వారా మనకు sin x వస్తుంది. కాబట్టి మనకి ఈ సీక్వెన్స్లో లాస్ట్ డే వస్తుంది, ఈ వస్తుంది. అంటే మనకి సీక్వెన్స్ ఏంటి, ఆర్డర్ BDCAE. కాబట్టి BDCAE అనేది సి ఇస్ ది ఆన్సర్ అవుద్ది. సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఓకే, ఫిఫ్త్ వన్ చూడండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే చూడండి, త్రిభుజ మధ్యగత రేఖలు. త్రిభుజ మధ్యగత రేఖలు అంటే ఒక in a triangle distance between vertex to the midpoint of opposite side is a median. అంటే ఒక త్రిభుజంలో ఒక శీర్షం నుంచి ఎదురు భుజం యొక్క మధ్య బిందువు గల దూరాన్ని మధ్యగత రేఖ అంటారు. ఈ మధ్యగత రేఖల మిలిత బిందువు అంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్. దాన్ని ఏమంటారంటే సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రము, సెంట్రాయిడ్. సో ఫస్ట్ ది బి అవుద్ది, బి. ఫస్ట్ వన్ బి. నెక్స్ట్, ఆల్టిట్యూడ్. What is the altitude? Distance between vertex to the opposite side. ఒక శీర్షం నుంచి ఎదురు భుజానికి గల లంబ దూరాన్ని త్రిభుజ ఉన్నతి అంటారు, ఆల్టిట్యూడ్. త్రిభుజ ఉన్నతుల మిలిత బిందువుని ఏమంటారంటే లంబ కేంద్రము అంటే ఆర్థో సెంటర్ అంటే ది పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఇస్ ది ఆర్థో సెంటర్, బి, సి. నెక్స్ట్, పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే ఒక ట్రయాంగిల్లో పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ సైడ్స్. ఈ సైడ్స్ యొక్క పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఏమవుతుందంటే సర్కమ్ సెంటర్. ఇది సర్కమ్ సెంటర్ అవుద్ది. సో ఇక్కడ భుజాల లంబ సమద్వికరణ రేఖల ఏమవుద్ది, పరివృత్త కేంద్రం అవుద్ది, అంటే ఏ అవుతుంది, ఏ. థర్డ్ వన్ ఏ. యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్స్. ఒక ట్రయాంగిల్లో యాంగిల్ యొక్క బైసెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఏదంటే ఇన్ సెంటర్ అవుద్ది, అంటే అంతర్వృత్త కేంద్రము. అంటే మనకి ఆప్షన్ ఏమవుద్దంటే మనకి ఏ 1B 2C 3A 4D. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సిక్స్త్ వన్ చూడండి.
ఫస్ట్ చూడండి, ఇది కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్. log square root of 729, log square root of 729 base 3√3. సో 729 మనం ఎలా రాయొచ్చు? log square root of 3 power 6 అని రాయొచ్చు. 3 power 6 base 3√3. సో square root of 3 power 6 అంతా 3 cube. 3√3 ఎలా రాయొచ్చు? 3 పవర్ చూడండి, ఇక్కడ 3√3 అంటే 3 power 1 ప్లస్ √3 అంటే 1/2. 3 power 1/2 అంటే log of 3 cube బేస్ 3 power 2 3/2. సో దీనికి మనకి ఎంత? 3/3/2 log 3 బేస్ 3 ఈజ్వల్ ఎంత అవుద్ది? 2 అవుద్ది. సో మనకి ఫస్ట్కి మనకి ఏది మ్యాచ్ అయింది? ఆర్ మ్యాచ్ అయింది, 2 మ్యాచ్ అయింది. నెక్స్ట్ వన్ square root of log square root of y square root of 5 square root of 5 base square root of 5. ఇక్కడ మనకి ఒకసారి చూస్తే ఇక్కడ square root of 5 square root of 5 square root of 5 ని ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ y తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫస్ట్ yకి ఒక స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి పవర్ 1/2 ప్లస్ ఇక్కడ సెకండ్ వైకి 2 స్క్వేర్ రూట్లు ఉన్నాయి అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 వస్తుంది. 1/4 ప్లస్ వైకి 3 స్క్వేర్ రూట్స్ ఉంటాయి, 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8 అయింది. 1/8 అయింది. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ y పవర్, ఇక్కడ మనకి ఎల్సిఎం 8 తీసుకుంటే 8 2లో 4 టైమ్స్ పోద్ది కాబట్టి 4 + 2 + 1 అంటే 7/8 అవుతుంది. y పవర్ 7/8 అయింది. అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? లాగ్ y పవర్ 7/8 √y అంటే y పవర్ 1/2 అని రాయొచ్చు. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 7/8/1/2. 1/2 అంటే ఎంత వస్తుంది? 7/4. ఇక్కడ మనకి 7/4 వస్తుంది. ఇక్కడ 7/4. ఓకే, ఇప్పుడు దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి షార్ట్ కట్ ఏంటంటే square root of y square root of 5 square root of 5 అని ఉంది అనుకోండి, దీనికి కాబట్టి y పవర్ 1 - 1/2 పవర్ n అంటే n అంటే ఇది స్క్వేర్ రూట్ ఎన్నిసార్లు మన స్క్వేర్ రూట్ వచ్చిందో ఇక్కడ n బదులు అది వేసుకోవాలి. అంటే y పవర్ 1/2 క్యూబ్ అంటే y పవర్ 1 - 1/8 ఈజ్వల్ 7/8 వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా కూడా మనకి ఈ ఫార్ములా ఉపయోగించి కూడా మనం చేయొచ్చు. సో మనకి సెకండ్కి మనకి ఆప్షన్ అయింది 7/4 క్యూ అయింది. నెక్స్ట్ వన్ మనకి log x పవర్ 5 బేస్ 81. మనకి x పవర్ 5 81 మనం ఎలా రాయొచ్చు? log 3 క్యూబ్ అంటే చూడండి, థర్డ్ది log x పవర్ 5 3 క్యూబ్ 3 పవర్ 4. 3 పవర్ 4 ఈజ్వల్ టు 1/4ని ఎలా రాయొచ్చు అంటే 5/4 అని రాయొచ్చు. 5/4. సో ఇక్కడ మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఓకే, log x పవర్ 5 బేస్ 3 పవర్ 4 ఈజ్వల్ టు 5/4. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? 5/4 log x బేస్ 3 ఈజ్వల్ టు 5/4 అయింది. సో 5/4 క్యాన్సిల్ అయితే మనకి log x బేస్ 3 ఈజ్వల్ టు 1 అయింది. దెన్ x ఈజ్వల్ టు ఎంత అయింది? 3 అయింది. x ఈజ్వల్ టు 3 అయింది. అక్కడ మనకి ఏం ఇచ్చారు? log x పవర్ -2 అంటే ఇక్కడ log 3 పవర్ -2 బేస్ 3 ఎంత అవుద్ది? -2 మనకు ముందుకు వచ్చేస్తే కాబట్టి -2 log 3 బేస్ 3 అంటే -2 అయింది. అంటే ఎస్ అయింది. దీనికి ఆప్షన్ ఎస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్కి 1 ప్లస్ log 3 బేస్ 5ని మనకి డినామినేటర్ నుంచి న్యూమరేటర్లో తీసుకెళ్తే ఎంత అవుద్ది? log 5 బేస్ 3 అవుద్ది. log 5 బేస్ 3. సో 1 కెన్ బి రిటన్ యాజ్ log 5 log 3 బేస్ 3 అని రాయొచ్చు. 1 log 3 బేస్ 3 అని రాస్తే అప్పుడు ఎంత అవుద్ది? log 5
3 log 3 base 3 plus log 5 base 3 ఎంత అవుద్ది మనకి log a plus log b log a into b కాబట్టి log 3 into 5 base 3 అంటే log 15 base 3 log 15 base 3 అంటే మనకి ఫోర్త్ దానికి మనకి p వస్తుంది అనమాట అంటే మనకి ఇక్కడ b అనేది ఆన్సర్ అవుతుంది అంటే 1కి 6 2కి q 3కి s 4 p సో b is our answer. Next one, 7th. The width of the each 6 classes in a continuous frequency distribution is 2.4. ఇక్కడ continuous frequency distribution table లో ప్రతి టేబుల్ యొక్క width 2.4 ఇచ్చారు అంటే 2.4 ఇచ్చారు లోయర్ బౌండరీ ఆఫ్ ది లోయర్ క్లాస్ ఈస్ 10.4 దాంట్లో ఒక లోయర్ క్లాస్ ఎంత అయింది లోయర్ క్లాసు 10.4 ఇది లోయర్ బౌండరీ అయింది వాట్ ఈస్ ది అప్పర్ బౌండరీ ఆఫ్ ది హైయెస్ట్ క్లాస్ యొక్క మనకి అప్పర్ బౌండరీ ఎంత అంటే మనకి 6 క్లాస్ ఇంటర్వల్స్ ఉంది దాంట్లో ఫస్ట్ 10.4 అనేది లోయర్ బౌండరీ ఇచ్చారు మనకి విడ్త్ 2.4 కాబట్టి ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ ఎంత అవుతుంది దీనికి 2.4 యాడ్ చేస్తే ప్లస్ 2.4 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది 12.8 అవుతుంది ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ అయింది మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే 6th 6 తరగతుల్లో చివరి తరగతి యొక్క పెద్ద తరగతి అంటే చివరి తరగతి యొక్క ఎగువ హద్దు అప్పర్ బౌండరీ ఎంత అప్పర్ బౌండరీ అంటే మనకి ఇక్కడ విడ్త్ 2.4 కాబట్టి ఇది ఫస్ట్ వన్ అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లోయర్ బౌండరీ ఫస్ట్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ 10.4 ఫస్ట్ క్లాస్ అప్పుడు అప్పర్ బౌండరీ ఎంత 12.5 అంటే మనకి 6 క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి 6th క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ కావాలి ఆల్రెడీ ఫస్ట్ ఎంత 12.8 దీనికి 2.4 యాడ్ చేయాలి అంటే 1 2 3 4 5 2.4 into 5 ఎంత యాడ్ చేయాలి 12 యాడ్ చేస్తే అప్పుడు 6th క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ వస్తుంది అంటే మనకి 12.8కి 12 యాడ్ చేస్తే మనకి 24.8 సో మనకి 6th క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ ఎంత వస్తుందంటే 24.8 వస్తుంది అనమాట సో సి ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు అది మనకి మ్యాచ్ చేయాలి 4πr² అంటే ఇక్కడ 4πr² ది ఫార్ములా ఫర్ ది టోటల్ సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ అంటే గోళ యొక్క సంపూర్ణ తల వైశాల్యం 4πr² అంటే సి ఈస్ ది ఆన్సర్ నెక్స్ట్ 3πr² ఈస్ ది ఫార్ములా టు టోటల్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ అంటే చూడండి హెమిస్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుద్ది 2πr² అవుద్ది ఇక్కడ బేస్ సర్కిల్ కాబట్టి πr², 2πr² ప్లస్ πr² 3πr² కాబట్టి మనకి 3πr² ది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుద్ది ఏమి అంటే అర్ధగోళ యొక్క సంపూర్ణ తల వైశాల్యం అవుద్ది అంటే 3πr² ఇస్ ఎస్ నెక్స్ట్ 2πr² అంటే మనకి చూడండి 2πr² అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంది హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ ఎంత అవుద్ది 2πr² అంటే 2q మ్యాచ్ అవుతుంది అనమాట నెక్స్ట్ πr² ది బేస్ ఆఫ్ ది సిలిండర్ అంటే స్తూపం యొక్క బేస్ ఏముంటుంది సర్కిల్ ఉంటుంది బేస్ సర్కిల్ ఉంటుంది సర్కిల్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ πr² కాబట్టి బేస్ ఆఫ్ ది సిలిండర్ స్తూపం యొక్క భూవైశాల్యం πr² వస్తుంది అనమాట అంటే మనకి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ఆన్సర్ అంటే 1 ఆర్కి మ్యాచ్ అయింది 2 ఏమో ఎస్కి మ్యాచ్ అయింది నెక్స్ట్ 3 ఏమో క్యూకి మ్యాచ్ అయింది 3 ఏమో క్యూకి మ్యాచ్ అవుతుంది 4 ఏమో పికి మ్యాచ్ అవుద్ది అనమాట సో సి ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎసర్షన్ అండ్ రీజన్ ఒకసారి దీని గురించి చూస్తే ఎసర్షన్ అంటే మనకి ప్రకటన ఇస్తారు దాని యొక్క కారణం ఇస్తారు దానికి సంబంధించి మనకి 4 ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే బోత్ ఎసర్షన్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎసర్షన్ అంటే మనకి ఎసర్షన్ ట్రూ అయ్యి
రీజన్ ట్రూ అయ్యి ఈ రీజన్ దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్కి అయితే అసెషన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే అప్పుడు ఆప్షన్ ఎంత ఏ అవుద్ది. సో సెకండ్ చూడండి, బోత్ assertion and reason are true and reason is not correct explanation, not correct explanation of assertion అయితే అది బి అవుతుంది అనమాట. బి అంటే ఏ అసెషన్ కరెక్ట్ అయ్యి రీజన్ కరెక్ట్ అయ్యి ఈ రీజన్ అనేది అసెషన్కి సపోర్ట్ చేయకపోతే అప్పుడు బి అవుద్ది. నెక్స్ట్ సి అనేది అసెషన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్ అయితే సి అవుద్ది. నెక్స్ట్ అసెషన్ ఈజ్ ఫాల్స్ రీజన్ ఈజ్ ట్రూ అయితే అప్పుడు డి అవుద్ది అనమాట. కాబట్టి మనకి ఏబిసిడి ఆప్షన్స్ జాగ్రత్తగా చూసుకుని మనకి ఇక్కడ అసెషన్ రీజన్ మనకి ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి, ఇక్కడ అసెషన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 405 అండ్ 2520 ఈజ్ 45 అన్నాడు. ఈ అసెషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 2520 ని ఎలా రాయచ్చు అంటే 45 into 56 అని రాయచ్చు. సో 405 can be written as 45 into 9. So in both of them 45 is the highest common factor. దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏమైంది 45 అయింది. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 405 అండ్ 2520 ఈజ్ ది 45. ఇట్ ఈస్ ది అసెషన్ ఈజ్ ట్రూ. అసెషన్ ఈజ్ ట్రూ అయింది. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ రీజన్ ఏమి ఇచ్చారంటే ఏ డివైడ్స్ బి దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఏ అన్నాడు. అంటే ఏను బిని నిశ్శేషంగా భాగిస్తున్నట్టే ఏబి ఇట్లా గసాబా ఎంత అవుతుంది ఏ అవుతుంది. అంటే ఇది కూడా కరెక్టే. కానీ ఈ రీజన్ అనేది మనకి అసెషన్ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే ఇక్కడ 405కి 2520కి 45 అయింది. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకి 405 అండ్ 2520 యొక్క హెచ్సిఎఫ్ అడిగారు. కానీ ఇక్కడ మనకి రీజన్ ఏమన్నాడు, ఏ డివైడ్స్ బి దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఏ అన్నాడు. కాబట్టి ఇక్కడ రీజన్ అనేది అసెషన్కి సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మనకి ఆప్షన్ మనకి ఏమవుతుంది, బి అవుతుంది అనమాట. బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ అసెషన్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ 5, కార్డినల్ నెంబర్ ఆఫ్ బి అయితే మ్యాక్సిమం కార్డినాలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత ఈజ్ ఈక్వల్ టు 12 అన్నారు. మనకి సెట్ ఏలో 5 ఎలిమెంట్స్, సెట్ బిలో 7 ఎలిమెంట్స్ ఉంటే 5, సెట్ బిలోని 7 ఎలిమెంట్స్ ఉంటే మ్యాక్సిమం 12 రావాలంటే అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవ్వాలి, 5 అవ్వాలి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమి లేకుండా ఈ 5 + 7 యాడ్ చేస్తే మనకి 12 వస్తుంది అనమాట. అంటే మనకి చూడండి, ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 5 అయితే ఇది 5 అయితే అప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఎంత 5 ప్లస్ ఎన్ ఆఫ్ బి ఎంత 7 ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం కార్డినాలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అవుద్ది, 12 అవుద్ది. వెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయితే. సో మనకి అసెషన్ ఈజ్ ట్రూ. అసెషన్ ట్రూ అయింది. రీజన్ చూద్దాం. ఇఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ పి అండ్ క్యూ ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఇక్కడ మనకి పీక్యూలు ఒక కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే దెన్ పీక్యూఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. అంటే పీక్యూలు వియుక్త సమితులు అంటారు. సో మనకి ఏ ఇంటర్సెక్షన్ బి డిస్జాయింట్ సెట్ అయింది కాబట్టి మన ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అయింది, మ్యాక్సిమం కోఆర్డినేట్ ఎంత అయింది, 12 అయింది. కాబట్టి సో రీజన్ సపోర్ట్స్ ది అసెర్షన్. కాబట్టి మనకి అసెర్షన్ ఈజ్ ట్రూ, అసెర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఆల్సో ట్రూ. సో రీజన్ సపోర్ట్స్ ది అసెర్షన్. సో కాబట్టి మనకి ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, అసెర్షన్ ది polynomial p of x is equal to x square plus 1 has 2 real numbers అన్నారు. ఇక్కడ మనకి x square plus 1కి రియల్ నెంబర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. x square plus 1 0 అయితే దెన్ x square is equal to -1 అవుద్ది. దెన్ x is equal to square root of -1. అంటే ఇక్కడ మనకి రియల్ రూట్స్ రావు. సో దే ఆర్ ఇమాజినరీ రూట్స్ వస్తాయి. కాబట్టి x square plus 1 has 2 real zeros అన్నది మనకి ఫాల్స్ అవుద్ది అనమాట. కొన్ని మనకి ఇది చూసుకున్నాం అనుకోండి, పెరబల్లో చూసుకున్నాం అనుకోండి, x²
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ బదులు 1 మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుద్ది సారీ ఎక్స్ బదులు 0 సబ్ చేసాం అనుకోండి వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 అంటే 0 1 అంటే ఇక్కడ వస్తుంది అక్కడ పారాబోలా డస్ నాట్ intersect the x coordinate కాబట్టి x square plus 1 has no real zeros కాబట్టి x square plus 1 కి రియల్ జీరోస్ ఉండవు కాబట్టి మనకి ఇది అసర్షన్ ఫాల్స్ అయింది నెక్స్ట్ రీజన్ ది polynomial of nth degree has at most n zeros కాబట్టి మనకి ఎన్నో పరిమాణ బహుపది గరిష్టంగా n శూన్యాలు కలిగి ఉంటుంది కాబట్టి ఇది కరెక్టే మనకి ఇందాక చెప్పిన ఆప్షన్లోని అసర్షన్ రాంగ్ అయ్యి మనకి రీజన్ కరెక్ట్ అయితే ఆప్షన్ ఈస్ డి కాబట్టి డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట డి నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 దెన్ సారీ ఇన్ ఐసోస్లస్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 దెన్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ అని అంటే ఈ ట్రయాంగిల్ ఏబిసి అనేది సమద్విబాహు త్రిభుజము సమద్విబాహు త్రిభుజం అయ్యి యాంగిల్ సి 90 అయితే మనకి అప్పుడు పై దగ్గర తీరం అప్లై చేస్తే ఎంత అవుతుంది ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఐసోస్లస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత బీసీ అవుతుంది కాబట్టి ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ ఈజ్ ఆల్సో ఏసీ స్క్వేర్ దెన్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ac స్క్వేర్ అవుతుంది 2ac స్క్వేర్ కాబట్టి ఇక్కడ 3a స్క్వేర్ అవుతుంది కాబట్టి మన అసర్షన్ రాంగ్ ఎప్పుడైతే అసర్షన్ రాంగ్ అయిందో మనకి ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ డి అయిపోతుంది డి కాబట్టి మనం సెకండ్ రీజన్ కూడా చూద్దాం ఒకసారి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఎట్ యాంగిల్ ఏ 90 degrees దెన్ బీసీ స్క్వేర్ ఇక్కడ పై దగ్గర స్థిరం అప్లై చేస్తే ఎంత అవుతుంది బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఇది కరెక్టే కాబట్టి మనకి ఎప్పుడైతే మనకి అసెషన్ రాంగ్ అయిందో ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ ఏముంది డి అవుతుంది అనమాట సో డి ఈజ్ అవర్ ఆప్షన్ ఓకే సో మనకి నెక్స్ట్ క్లాస్లో మిగిలిన ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం ఓకే ఆల్ ది బెస్ట్